చూస్తే బాగా నీ చూస్తే బాగా ఎవరు వచ్చినా 10 మందిలో న్యాయం ఉండాలి. మన చూసిలే మా మనసులు ఏమేమి లేవుగా. అప్పుడు చెత్త కూడా కడతప్పుడు అర్ధడు గ్యాప్ మా దానికి మాకు చెప్పకుండా చెత్త కూడా గిడిపేసి నాకు తెలుసా అదే కదా ఆ రోజు మళ్ళీ బాత్రూమ్ కాడ అప్పుడు మా ఇద్దరు లెక్కేసుకుంటే మరి మాకు వస్తుంది ఇద్దరు పే చేసి రాజు పెట్టేసి నా మీరప్పుడు పే చేసినారు. అప్పుడే అంటే చెత్త పట్టుకుంటే సామాన్లు అది గట్టిగా కడుతుంటే ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు. పనివాడు చూస్తే కనపడుతుంది. ఏక పనివాడు కూడా అక్కడ వాళ్ళ మనుషులు అంత వాళ్ళు చూస్తే కనపడుతుంది అనమాట. అంత వాళ్ళ మనుషులు వాళ్ళు బూడి తెచ్చి అయితే వస్తుంది కనుక పచ్చంగా చేసేది వర్క్. అవును పోయి 5 పోయారు ఇట్లా దారం ఆడించుకొని చేసుకొని కొరికినా కూడా నెంబర్ రాయి ఆట వరకు లేదు సార్ వద్దులే ఇది వరకు వద్దులే మార్కేసేది నెంబర్ రాయి ఆటకే కదా రోడ్డు స్థలం కదా ఇది ఆటకే ఉండలే ఆటకే తీది ఇది గుర్తు కోసం ఇది ఇటుంటే గరాడ కాటికి ఎంత ఉందో ఇది కూడా ఎట్లా ఉంటుంది గుర్తు అన్న ఇక్కడ ఇదేంలో బునాది అంటే గుర్తు మార్కెట్ ఎట్లా ఉంటుంది ఇక్కడ నీకు కూడా చెప్పండి ఈ రాటం ఉంటే గరాడ గుర్తుకో రాయికే ఎంత ఉందో ఆ పొద్దు గుర్తు పెట్టుకోది రాసి పెట్టుకో. రేపు పొద్దున ఇబ్బంది వచ్చినా కూడా నువ్వు నెంబర్ పలాంతాను ఉండేది అన్నీ అనుకొని మన జాగ్రత్తలు మనం ఉండాలి. మన ఇంకా మనకి ఎప్పుడు మనకి ఇక్కడ రోడ్డుకే ఎక్కువ వేసిండు రాయేసిండు మనం ఇంకా అక్కడే వస్తుంది లెక్క. ఇది లెక్క ఉంటుంది రోడ్డు వస్తా స్వామి. ఏంటంటే ఇట్లుండదు రోడ్డు ఇట్లా క్రాస్ వచ్చింది రోడ్డు ఇట్లుండదు. రేపు పొద్దున అది కూడా రేపు పొద్దున నీకు ఉపయోగపడుతుంది. అది ఇంకోటి అంటారు వీటి దారం పట్టుకుంటే డైరెక్ట్ ఇటు పోతుంది. ఇటు పోతే దాబు ఎట్లా అంటారు. అందుకే క్లారిటీగా ఉండే సరే అని చెప్పేది. ఆ రాయి నీకు గుర్తు అంతే. రాయి వేసుకున్నాం వీడియో తీసినాం వీడియో తీసినాము ఇప్పుడు కొట్టుకో ఎన్ని అడుగులు ఉన్నది ఏం కథ ఇదేమో ఆటుంటే నెంబర్ రాయి ఉంటే అవతలకి వేస్తాం కాబట్టి అలా నువ్వు రాయి తీసినప్పుడు జేసీపీ ఏమవుతుంది అంటే జేసీపీ కరెక్ట్ తీయదు కదా. జేసీపీ తీయదు కదా. కరెక్ట్ తీయకున్నప్పుడు ఏమవుతుంది అంటే లటక్కనే వెళ్ళేస్తుంది అది రాయినే. వెళ్ళేసినప్పుడు ఇది గుర్తు నీకు రాడు. ఇదే కదా నెంబర్ రాయిని ఉంటే దారం ఆడించుకొని పట్టుకున్నాం కదా అని నీకు లైన్ తెలుస్తుంది. ఈ గ్యాప్ తెలుసుకుంటే రాయి నువ్వు నాటుకుంటావు కూడా ఆటోమేటిక్గా అట్లా. జేసీబీ వాడు మందులు అయితే నిదానంగా దొగుతారు. జేసీబీ వాళ్ళు ఏం చేస్తారు దెబ్బ ఇట్లా కొడతారు. దాంట్లో వెళ్ళిపోతుంది బోర్డర్ ఇంకా ఎట్లా
నెంబర్ రాయి ఉండదు. 7 అడుగుల 5 ఇంచుల. వీటికేరా తీసుకురా అవన్నీ అసలు నెంబర్ రాయి వాళ్ళకి అంతే. ఆట నుంచి మళ్ళా ఎంత ఉంది స్వామి అది? 7 అడుగుల 5 ఇంచులు. 7 అడుగుల 5 ఇంచులు. రోడ్డు బిట్టు ఆ కడ్డికి ఈ నెంబర్ రాయికి నెంబర్ రాయి మనకు సంబంధం అంతే. మన కొలతకి మనం వేసుకుంటున్నాము. 6 నుంచి ఇక్కడ 7 5 ఆ కడికి ఆడ కొట్టిన కడ్డి కాడ నుంచి ఇక్కడ 7 అడుగుల 5 ఇంచులు. 5 ఇంచులు అవుతుంది అవుతుంది. తీసుకురా కడ్డి 6 ఇంచులే వేసుకో. దానికి సగం పోతుంది కదా. ఇట్లు సగం పోతుంది, ఇట్లు సగం పోయినా కూడా 5 ఇంచులు 6 ఇంచులు 6 ఇంచులు. యూతులు తీసుకొస్తాం దారం అవుతుంది తీసుకొస్తాను. అదైతే కరెక్ట్ సెంటర్కి వస్తుంది. నువ్వు ఇటు వరకు తీవే కదా. ఇదే ఇటు ఇటు వరకు వేసిన పునాది ఇంకా బాత్రూమ్ చేయాలి. అది కూడా పోతుంది ఇంకా. ఎక్కడెక్కడ వచ్చిన ఉండు ఉండు రైటా. చేతి మీద పడితే ఇబ్బంది పడతావు. నీ సేపడుతుంది బాబు. సుత్తిదా బ్రహ్మగారు హనుమంతో సుత్తిదా తీసుకురా. సుత తీసుకొని రా. మనకి నెంబర్ రాయి పోతే గుర్తు అనమాట అంతే. ఇది ఈ సెంటర్కే నువ్వు ఒకవేళ ఇచ్చే తీసుకో. రేపు పొద్దున్న మాట్లాడుకునే కూడా అవకాశం. ఇది రాయి పడిపోతే ఇక్కడ అంటే అక్కడ నెంబర్ రాయి ఉందా? నెంబర్ రాయి ఉంటే నాటొచ్చు. అలా కాదు. ఇప్పుడు ఇటు వరకు మనం అక్కడ తీయం కదా పాలు. ఇది కూడా తీస్తాం కాబట్టి ఇక్కడ కూడా సెంటర్ అవసరం లేదు. ఇక ఇట్లా ఇక్కడ ఇది రాయి పోతే కూడా ఇది మేము కట్ చేపెట్టామన్నా. ఆమె ఒకటి ఇక పెడతాను ఒకటి రాయి ఇట్లా కూర చెప్తానుండు. ఈ రాడ్ నుండి కొచ్చుకున్నాక నువ్వు నెంబర్ ఆడే నిలబెడతావు. దాంట్లో సెంటర్ నీకు వస్తుంది వాళ్ళకి. ఇది ఈ భాగం ఇట్లా మరి ఆ భాగమే నువ్వు ఆ భాగం కొలుచుకుంటే ఆ భాగమే నీకు సెంటర్ అవుతుంది. ఫుల్ భాగం కొలుచుకున్నావు అనుకో, ఫుల్ భాగం నుండి నువ్వు కట్టించుకుంటే నువ్వు ఇంకా దాంట్లో 2 ఇంచులు ఇడిచి పెడతావు. నువ్వు మాట్లాడేక అధికారం ఉంటుంది రేపొద్దున. ఇక్కడ వాడికి సొమ్ము ఇట్లా. ఇప్పుడు ఈ భాగం కూడా ఇట్లా అయిపోయింది. సగంలో ఇది సామి ఇది అత్తంలో వస్తున్నది. సన్న మీకు కొట్టితే ఎంత
కట్టి తీసుకోండి సన్నగా. ఇది టేప్ చెప్ప దీనికి వచ్చాను టేప్ కొలుస్తాను. పైన కొలుస్తున్నాను రాడ్ ఎవరైనా కానీ వంచకూడదు చూడండి. నాలుగు పైన తలకాయ లెక్క తలకాయలో నుండి కొలుస్తున్నాను. పైకి కొట్టి పైకి కొట్టి ఇక్కడ 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 పైకి పెట్టినావు ఆడ కింద ఇదే లాస్ట్ సెంటర్ కొలుస్తున్నాను. 3 అడుగులు 3 అడుగుల 3 ఇంచులన్నర సెంటర్ వచ్చేది. 3 అడుగుల 3 ఇంచులు దీని నుంచి 3 ఇంచులే అనుకో. 3 అడుగుల 3 ఇంచులే అనుకో. ఆ ఇంచుతోనే అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది. వేములు పడిపోతే మనకి ఒక ఖర్చు పడుతుంది. 3 అడుగుల 3 ఇంచులు ఇలా ఒక ఖర్చు పడతామంటే ఇట్లా. అందుకని జేసీబీ ఇక్కడ తీసాను మనం గుర్తు వేసుకుంటే ఇది కరెక్ట్ ఇందు నుంచి చేసుకున్నాం. అది కూడా పాయింట్. మళ్ళా దారం తీసుకోవాలి. మనతో తింటుంటుంది ఎప్పుడు ఏదన్నా వీడే దగ్గరే కొడదాం. తీసుకుంటాం అట్లా నువ్వు చెప్పే మాట కానీ 6 నెంబర్ రాయి అట్లా ఉంటే ఇటు దారం ఆడేలా. ఆ దారం అది కాదు దారం ఇక్కడ ఈ రాయి కూడా అక్కడ ఈ రాయికైనా తీస్తుంటే అట్లా జేసీబీ మార్కులు ఉంటే అవతలకే తీసేది. అక్కడ నుంచి అక్కడ మరి అవసరం లేదు. ఈడే కొట్టినా బాగలేదు. మరి ఆ దారం తీసుకో. దాన్ని అక్కడ పట్టుకోవచ్చు. కింద పట్టుకోవచ్చు. అట్లా పట్టుకోవాలి. ఆటి ఇవ్వాలను ఈ దారం తీసుకోవాలి. ఆశపడుతుంది అవతల గరాడ అవతలకు తీసుకొని అవతలకు పోను. తీసినారు కరెక్టే. మనకు మనకే ఉండాలి. ఇంకో జగన్ అక్కడ కొట్టు అక్కడ జేసీబీ అదురుకు వస్తాను మార్క్ అదురుకు. నువ్వు ఆడ ఐడియాతో పట్టుకొని లైన్ చెప్తే కొట్టేస్తాను. కరెక్ట్ కరెక్ట్. ఈ రాయి సెంటర్ లెక్కేసుకుంటాం. నువ్వు 4 భాగాలు రావాలంటే కరెక్ట్గా ఒక్క పాయింట్ ఇట్లే జరుపుకో. ఇబ్బంది ఏం లేదు. అంతే కదా కరెక్టా? ఇక్కడే ఈ కొసలకి ఇక్కడే ఉంది. ఇంకా ఇంతే మా దారం అట్లను అది దారం అటు ఇటు కుదరలేదు. మళ్ళీ కొట్టుగా కరెక్ట్ అయితే మనం కరెక్ట్ పోయింటాం మనం. మరి అది అయినా నువ్వు కట్టిస్తున్నాలే మరి పని పని పనిగా హైట్ ఉంటేనే చూసుకుంటారు. దగ్గరికి ఇట్లా చిన్నగుంటే బండి కానీ పంచర్ అవుతుంది. ఇలా బాగా స్టాండర్డ్ ఉందిలే. ఇది గోడగట్ట దగ్గర మళ్ళీ పీకేసుకోవచ్చు. వీడియోలో ఉంది కదా మనం గుట్టేది. ఏమంటే మన అనుమానం అంతే. మనకు అది గుర్తు కూడా వీడియోలు ఉంటుంది అన్నమాట. దారి మాట్టుకుంటారు.